గురుగారు, శక్తి ఆరాధన సంవిధానంలో శ్రీ విద్య ఉపాసనకు ఎంతో ప్రాధాన్యత ఉంది అని అంటారు. శ్రీ విద్య అంటే ఏమిటి? విత్ జ్ఞానే అని సంస్కృత ధాతువు అమ్మ. అంటే జ్ఞానానికి సంబంధించినటువంటిది విద్య. అందులోనూ శ్రీ విద్య. శ్రీ విద్య అనటంతో ఏమాత్రం సంప్రదాయంతో పరిచయం ఉన్న వాళ్ళకి కానీ, సనాతన ధర్మంతో కొద్దిపాటి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకి కానీ అమ్మవారు అని వెంటనే తెలుస్తుంది. శ్రీ విద్య ఏంటంటే మిగతా విద్యలకి శ్రీ విద్యకి ఉన్నటువంటి తేడా. అసలు శ్రీ విద్య అంటే ఏమిటంటే, కాశ్మీర శైవ సిద్ధాంతము అని ఒక భక్తి గ్రంథం ఉంది, మన నారద భక్తి సూత్రాలలాగా తెలుగులో ప్రసిద్ధి. కాశ్మీర శైవ సిద్ధాంతం. ఆ కాశ్మీర శైవ సిద్ధాంతంలో మొట్టమొదటి సూత్రం ఏంటంటే చైతన్యం, చైతన్యమాత్మ అంటే చైతన్యం కలిగించేటువంటిది. ఎవరైతే నువ్వు భగవంతుడు అని అంటున్నావో, భగవంతుడికి నిర్వచనం ఏమని ఇచ్చారంటే చైతన్యం కలిగించేటువంటిది. అంటే నీలో స్పృహని కలిగించేది, నీలో కదలికని కలిగించేది. ఒక విధానం ఏదో అనుకుంటున్నావు, ఇది చెయ్యాలనుకుంటున్నావు, ఆ కదలికని నీలో రప్పించేది అది భగవంతుడు. కాబట్టి ఆ చైతన్యమే శ్రీ విద్య. ఇదొక్కటేనా? కాదు. శ్రీ విద్య అనంటే మనం పైకి చెప్పుకోకూడదు కానీ పంచదశాక్షరి మంత్రం ఉంది, కాతోటి మొదలవుతుంది. ఆ మంత్రంతో కూడినటువంటి విద్య ఏదైతే ఉందో, ఆ మంత్రాక్షరాలతో కూడినటువంటి విద్య ఏదైతే ఉందో అది శ్రీ విద్య. ఇదేనా? దశమహావిద్యలను ఉన్నాయి లోకంలో, చాలా ప్రసిద్ధి చెందినటువంటి విద్యలు. ఆ దశమహావిద్యల్లో శ్రీ విద్య ఒకటిగా చాలామంది కొలుస్తూ ఉంటారు. శ్రీ విద్య, శ్రీ సూక్తం, శ్రీచక్రం, ఇట్లా అమ్మవారికి సంబంధించి రకరకాలు. యంత్రం ఉందనుకోండి అమ్మవారు అధివసించేటువంటిది, సూక్తం ఉందనుకోండి అమ్మవారి యొక్క గొప్పతనాన్ని చెప్పేటువంటిది, శ్రీ విద్య ఉందనుకోండి ఆ మంత్రాక్షరాలు కనుక చెప్పిస్తూ ఉంటే అమ్మ సాన్నిధ్యాన్ని మనకి కలగచేసేటువంటిది శ్రీ విద్య. కాబట్టి మొత్తానికి నీలో శ్రీ అంటే చైతన్యం అర్థం, శ్రీ అంటే కాంతి అని అర్థం. కాంతితో కూడినటువంటి విద్య నీలో, ఆ మంత్రాక్ష జపం చేత నీలో కాంతిమత్వాన్ని అమ్మ కలిగిస్తుంది. శ్రీచక్ర ఆరాధనలో పూర్ణమిదం పూర్ణమద అని చెప్పి అంటుంటారు చూడండి, నీకు పూర్ణత్వాన్ని కలగచేసేటువంటి విద్య శ్రీ విద్య. ఆ ఉపాసకత్వం కొంతమంది కష్టం అనిపిస్తుంది కానీ మొదలు పెడితే కష్టమేం కాదు. చాలామంది మొదలుపెట్టి పండిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. శ్రీ విద్యోపాసకులు చాలామంది ఉన్నారు. తెలుసుకోవటంలో తప్పు లేదు. తెలుసుకొని కొంతమంది అయినా మన యొక్క సంప్రదాయాన్ని నిలబెట్టే ఆ విద్యని అభిమానించి ఆచరించెదరు గాక.